నిఘా 2TV న్యూస్ నిజం కోసం మా నిఘా. నిఘా 2 బులెటిన్ కు స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. జమ్మలమడుగు నియోజకవర్గ రైతులకు ఊరటనిస్తూ శనగల కందులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రం ప్రారంభం. అనంతపురం జిల్లా పుట్లూరు మండలంలో సాగునీటి కష్టాలు. అనంతపురంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై బీజేపీ నాయకుల దాడి. అబ్దుల్ కలాం ఆజాద్ 68వ వర్ధంతి. పేదలకు కొండంత అండ ముఖ్యమంత్రి సహాయ నిధి. జమ్మలమడుగు నియోజకవర్గ రైతులకు ఊరటనిస్తూ శనగలు కందుల ప్రభుత్వ కొనుగోలు కేంద్రం ప్రారంభమైంది. ఏపీ మార్క్ ఫెడ్, నాఫెడ్ మరియు డీసీఎంఎస్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి మరియు జేడీ పరిమళ జ్యోతి సోమవారం ఘనంగా ప్రారంభించారు. మార్కెట్ యార్డులో జరిగిన ఈ కార్యక్రమంలో భూపేష్ రెడ్డి మాట్లాడుతూ రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, పండించిన ప్రతి గింజకు గిట్టుబాటు ధర దక్కేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో పంటను విక్రయించాలనుకునే రైతులు శనగ, కందులు, మినుము, పెసలు సాగు చేసిన రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఆయా గ్రామాల పరిధిలోని రైతు సేవా కేంద్రాలలో ఆర్ఎస్కే తమ పేర్లను తక్షణమే నమోదు చేసుకోవాలి. దళారుల ప్రమేయం లేకుండా నేరుగా ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకే పంటను విక్రయించుకోవాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, స్థానిక నాయకులు మరియు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. ఏది మంచి చేస్తుంది, ఏది చెడు చేస్తుందని రైతు సోదరులందరూ, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ మీరు గమనించాల్సిందిగా కూడా కోరుతున్నాం. గత ప్రభుత్వంలో మనం సామాన్యునికి ఇసుక కూడా చాలా అధిక రేటు పెట్టి కొనాల్సిన పరిస్థితి ఉంది. ఈ రోజు ఉచితంగా కేవలం 1000-1500 రూపాయలకి ఇసుక లభ్యం అవుతుంది. దాని ద్వారా భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి అవకాశాలు పెరిగినాయి. అట్లనే కరెంటు ఛార్జీలు గత ప్రభుత్వంలో ప్రతి నెల కానీ 2 నెలలకు ఒకసారి సర్ఛార్జీల పేరుతో లేదంటే వేరే ఇతర ఛార్జీల పేరుతో పెంచుకుంటూ పోయినారు. కానీ ఈ ప్రభుత్వం మన కరెంట్ ఛార్జీలు కూడా తగ్గించడం జరుగుతూ ఉంది. ఒక సైడ్ సూపర్ 6 ద్వారా ఏ విధంగా అయితే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణము, గ్యాస్ సిలిండరు, తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమందికి డబ్బులు ఇవ్వడం గత ప్రభుత్వంలో ఏ విధంగా చేస్తా ఉన్నారు. ఇంట్లో 2-3 పిల్లలు ఉంటే ఒకరికే ఇస్తూ తల్లికి అమ్మఒడి అనే పేరుతో మోసం చేయడం జరిగింది. కానీ ఈరోజు మన ప్రభుత్వం, మంచి ప్రభుత్వం ఏ విధంగా ముందుకు పోతుందో మీ అందరికీ తెలుసు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా మా ఇబ్బందులన్నీ అధిగమించి ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మన ప్రజల సంక్షేమము, అభివృద్ధి కోసం తపన పడి ముందుకు పోతున్నారు. ఇవన్నీ మీరు గమనించాల్సిందిగా నేను కోరుతున్నాను. మీరు గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వానికి వ్యత్యాసం గమనించి మంచి చేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలా, ఎప్పుడు మీరు దృష్టిలో పెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు శనగలు కూడా దాదాపు రైతులకు ఒక మంచి అవకాశం దొరికింది. బయట మార్కెట్లో 5200-300 ఉంటే ఈరోజు 5875 రూపాయలు ఇవ్వడం అనేది నిజంగానే మీరందరూ మన ప్రధానమంత్రి మోడీ గారిని, మన చంద్రబాబు నాయుడు గారిని కర్తానదోళ్ళతో ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి మీరు ఆశీర్వదించాల్సిందిగా కూడా కోరుతున్నాను. ఎందుకంటే బయట మార్కెట్లో 2300 ఉంటే ఈరోజు దాదాపు ఇద్దరు నిర్ణయం తీసుకొని ప్రధానమంత్రి మోడీ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ ఆధ్వర్యంలోనే ఇంత రేటు రావడానికి కూడా కారణం అని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. కాబట్టి ఒకసారి రైతులకు లేదా మహిళలకు లేదా విద్యార్థులకు ఇట్లా ప్రతి విషయంలో ఆలోచన చేసే ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, మంచి ప్రభుత్వం అని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ, ఖచ్చితంగా మంచి చేసే వాళ్ళని గుర్తు పెట్టుకొని రేపు భవిష్యత్తులో కూడా మీ అందరి ఆశీర్వాదాలు మా మీద ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ. అనంతపురం జిల్లా పుట్లూరు మండలంలో సాగునీటి కష్టాలు ముదురుతున్నాయి. గరుగు చింతలపల్లి చెరువు నీరు లేక వెలవెలబోతుండటంతో రైతన్నలు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఈ నేపథ్యంలో చెరువును పరిశీలించిన పుట్లూరు మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు పొన్నపాటి మహేశ్వర్ రెడ్డి అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో చెరువును పరిశీలించిన పుట్లూరు మండలం వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు పొన్నపాటి మహేశ్వర్ రెడ్డి అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సుబ్బరాయ నగర్ నుంచి చెరువుకు
నీరు విడుదల చేస్తామని హామీ ఇచ్చి నేటికి చుక్క నీరు వదలకపోవడంపై మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. గత 2 సంవత్సరాలుగా గరుగు చింతపల్లపల్లి చెరువుకు నీరు రాకపోవడంతో తాగునీటికి గడ్డు పరిస్థితులు నెలకొన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాజీ మంత్రి సింగనమల నియోజకవర్గం సమన్వయకర్త డాక్టర్ సాకే శైలజానాథ్ ఆధ్వర్యంలో ఇప్పటికే పలుమార్లు అధికారులకు వినతి పత్రాలు అందజేసినా ఫలితం లేకపోవడం గమనార్హం. రైతుల సహనాన్ని పరీక్షించవద్దు, తక్షణమే గరుగు చింతలపల్లి చెరువును నింపేలా చర్యలు తీసుకోవాలని, నీటి ఎద్దడి రాకముందే అధికారులు స్పందించుకుంటే వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రైతుల పక్షాన పెద్ద ఎత్తున పోరాటాలకు సిద్ధమవుతామని మహేశ్వర్ రెడ్డి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గరుగు చింతలపల్లి, కోమటి కుంట గ్రామాలకు చెందిన రైతులు మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొని తమ నిరసనను వ్యక్తం చేశారు. పుట్లూరు చెరువు నింపుతాం, కోమటికుంట చెరువు నింపుతాం, గరుగు చింతలపల్లి చెరువు కానీ నింపి మా పార్టీ ఆనందం చేసుకుంటామని, కొన్ని నీళ్ళు వస్తానే చెరువుల్లోకి దిగి ఆనందోత్సవాలు చేసుకున్నారు. దానికి చాలా సంతోషం. అదే విషయం పుట్లూరు కడ వరకు, ఆయకట్టు వరకు నీరు నింపుతామని ఎమ్మెల్యే గారు చెప్పడం కానీ మేము విన్నాము, పత్రికల్లో కానీ వచ్చినాయి, బహిరంగంగా చెప్పినారు. కానీ ఈరోజు ఈ చెరువులోకి వస్తే మీరే గమనించండి, చెరువులో ఎక్కడన్నా వాటర్ ఉందో ఏమైపోయిందో మీకే అర్థమైపోతుంది. ఒకసారి గరుగు చింతలపల్లి మీ నాయకులు కానీ ఉంటారు, నీళ్ళు వచ్చినాయా రాలేదని కానీ కనుక్కోండి. ఒకటే చెప్తున్నాం ఎమ్మెల్యే గారికి కానీ, డిఈకి, హెచ్ఎల్సి పార్థసారథి గారు ఒకసారి మాకు చెప్పినారు. ఇక్కడ సుబ్రాజ్ సాగర్ దగ్గరికి పోయినప్పుడు రైతులతో అందరితో కలిసి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ చెప్పినారు. ఆ రోజు ఏం చెప్పినారు? రైతులకు కానీ చెప్పినారు, మేము గరుగు చింతలపల్లి చెరువు నింపే వరకు సార్ మీరు టెన్షన్ పడొద్దండి, గరుగు చింతలపల్లి చెరువు నింపే పుట్లూరు మండలంలోని అదేవిధంగా బొప్పేపల్లి చెరువుకు కానీ నింపుతామని చెప్పారు. ఇప్పుడున్న చెరువుకే నింపలేకున్నప్పుడు బొప్పేపల్లి చెరువు నీళ్ళు ఎప్పుడు పోతాయి? కనీసం ఎందుకు రైతులతో ఎందుకు ఫస్ట్ నుంచి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతూనే ఉంది. నీటి కోసం పోరాడుతున్నాం, రైతు కష్టాలంటే శనగ విత్తనాల కోసం పోరాడుతున్నాం. ఈరోజు శనగకు మద్దతు ధర లేదు. ఏమన్నంటే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనవసరంగా మీరు అన్ని చేస్తానే కానీ చేస్తున్నారని చెప్తున్నారు. ఇదే మీరే రాండి, ఒకసారి చెరువులోకి రాండి, చూడండి. గరుగు చింతలపల్లి రైతులను అడగండి, మీకు ఎన్ని సంవత్సరాల నుంచి నీళ్ళు రాలేదని, 2 సంవత్సరాల నుంచి నీళ్ళు రాలేదని వాళ్ళు ఈరోజు చెప్తున్నారు రైతులంతా. మళ్ళీ ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారు, హెచ్ఎల్సీ అధికారులు ఏం చేస్తున్నారు? ఒకటే అడుగుతున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, గరుగు చింతలపల్లి రైతుల తరఫున, గరుగు చింతలపల్లి చెరువుకు నీళ్ళు ఎప్పుడు ఇస్తారు? ఇప్పుడే బంద్ అయిపోయినాయి, ఇంకా ఏమొస్తాయి అనేది రైతులు, ప్రతి ఒక్క రైతు అదే మాట్లాడుతున్నాడు. మాకు రావు అనే ఆందోళన ఉంది, తాగునీటి కష్టాలు ఉంటాయి. రేపు ట్యాంకులతో తోలిన అయిపోవు, ఎక్కడికి పోయి వాటర్ పట్టుకోవాలనే వాళ్ళు దిక్కుదోచిన స్థితిలో ఉంటారు. చిన్న చెట్లు ఉన్నాయి, మొక్కజొన్న వేసుకున్నారు, అన్నీ ఇప్పుడు నీళ్లు ఎక్కడికి కావాలి వాళ్ళకు అనేది మీరు ఒకటే ఎమ్మెల్యే గారు ఆలోచన చేయమని అడుగుతున్నాం. ఒక్కటే హెచ్ఎల్సీ పార్థసారథి గారు ఏం చెప్పినారు? ఖచ్చితంగా నీళ్లు ఉన్నాయి, పైన మాకు పియ్యబిడ్డలో నీళ్లు ఉన్నాయి, ఖచ్చితంగా వదిలి 3 చెరువులు నింపుతాము, మీరు మాకు ధర్నా చేయాల్సిన పని లేదు, దీక్షలు చేయాల్సిన పని లేదు అని చెప్పినారు. అందుకు మేము సంతోషపడినాం, చెరువులకు నీళ్ళు వచ్చినాయిలే, ఇంకా అంతలకలా వస్తాయని. ఒకటే డిమాండ్, గరుగు చింతలపల్లి చెరువును ఖచ్చితంగా నింపాలి. 10-15 రోజుల్లో గరుగు చింతలపల్లి చెరువుకు నీళ్లు రావాలి. కోమటికుంట్ల చెరువుకు కానీ అరకొరగానే ఉన్నాయి. ఆ నీటితో కోమటికుంట్ల చెరువులో రైతులకు కానీ, ఆ తోటలకు, చిన్న చెట్లకు ఏం నీళ్లు సరిపోవు. మీరు ఎవరికి నీళ్లు కనపడతానే నీళ్లు వదిలినాం, చెరువులు నింపినాం, పేపర్లకు వేసుకోవచ్చు, టీవీల్లో చెప్పచ్చు. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకటే అడుగుతున్నాం, మీరు గరుగు చింతలపల్లి చెరువు నింపలేకుంటే మేము నింపలేమని చెప్పండి. ఈ సంవత్సరం రైతుల్లో ఆశలను వదులుకుంటారు. మభ్యపెట్టే మాటలు చెప్పొద్దండి. అందరం ఒకటే డిమాండ్ చేస్తున్నాం. హెచ్ఎల్సీ అధికారులకు కానీ, ఎమ్మెల్యేకి కానీ, శైలజానాథ్ గారు ఒకటే చెప్పారు, హెచ్ఎల్సీ గరుగు చింతలపల్లి చెరువు నింపాలి. లేని పక్షంలో మళ్ళీ ఎస్సీ ఆఫీస్కు గరుగు చింతలపల్లి రైతులం, కోమటికుంట్ల రైతులం ఖచ్చితంగా అందరం వచ్చి హెచ్ఎల్సీ ఆఫీసు దగ్గర బొప్పేపల్లి రైతులు అందరం, చెరువు కింద ఉన్న రైతులు, ఆయకట్టులో ఉన్న రైతులు అందరూ వచ్చి మళ్ళీ హెచ్ఎల్సీ ఆఫీస్కి రావాల్సి వస్తుంది. శైలజానాథ్ గారు కానీ, మేము కానీ అందరం కలిసి మళ్ళీ చెరువుకు నీళ్లు నింపుకునే టైం వస్తుంది. అందుకే గమనించి ఖచ్చితంగా కోమటికుంట్ల చెరువు నింపి గరుగు చింతలపల్లి చెరువులోకి లాస్ట్ కడ వరకు వాళ్ళు పూర్తి చేసి మీరు చెప్పిన మాట నిలబెట్టుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం, రైతులం అందరం ఒకటే డిమాండ్ చేస్తూ విన్నపిస్తున్నాం. మాట్లాడు అనంతపురంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై బీజేపీ నాయకుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ఫిరోజ్ ఖాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనంతపురంలో జరిగిన ఈ ఘటన ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఆయన పేర్కొన్నారు. రాజకీయ విభేదాలు ఉన్న హింసకు తావు ఇవ్వడం సరికాదని స్పష్టం చేశారు. పార్టీ కార్యాలయంపై దాడి చేయడం ప్రజాస్వామ్యానికి మచ్చ తెచ్చే చర్య అని విమర్శించారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కార్యాలయంపై జరిగిన దాడికి బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, సంఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులు శాంతియుత రాజకీయాలకు కట్టుబడి ఉండాలని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆయన కోరారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటం ప్రతి రాజకీయ పార్టీ బాధ్యత అని ఫిరోజ్ ఖాన్ స్పష్టం చేశారు. అబ్దుల్ కలాం ఆజాద్ 68వ వర్ధంతి సందర్భంగా కార్యక్రమం ఘనంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ డీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఎం ఫిరోజ్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఎం ఫిరోజ్ అలీ ఖాన్ మాట్లాడుతూ శ్రీ ఎం ఫిరోజ్ అలీ ఖాన్ మాట్లాడుతూ అబ్దుల్ కలాం ఆజాద్ సాధారణ వ్యక్తి కాదని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేశానికి తొలి విద్యాశాఖ మంత్రిగా సేవలందించిన మహానుభావుడని తెలిపారు. స్వాతంత్ర సమర యోధుడిగా దేశ స్వేచ్ఛ కోసం పోరాడిన గొప్ప నాయకుడని కొనియాడారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన కృషి అపారమని పేర్కొన్నారు. విద్యారంగ అభివృద్ధికి ఆయన వేసిన పునాది వల్లే దేశం అభివృద్ధి దిశగా పయనించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులకు, కార్యకర్తలకు మరియు హాజరైన అందరికీ ఎం ఫిరోజ్ అలీ ఖాన్ ధన్యవాదాలు తెలిపారు.
నాయకులందరూ కూడా నా సామాజిక ఉద్యమాలు, ముఖ్యంగా ఈరోజు అబ్దుల్ కలాం ఆజాద్ గారి 60 మా సార్ గారు అంటే దురద్ గారు మాట్లాడుతూ కోరుతున్నారు. ఈరోజు 68వ వర్ధంతిగా అబ్దుల్ కలాం నిరుపేదల ఆరోగ్య భద్రతే కూటమి ప్రభుత్వ ధ్యేయమని, ఆపదలో ఉన్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక వరమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫిక్ శాఖ మంత్రి వర్యులు కందుల దుర్గేష్ అన్నారు. ఆదివారం నిడదవోలులోని తన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన 26 మంది లబ్ధిదారులకు 29,45,512 విలువైన చెక్కులు, ఎల్ఓసి పత్రాలను ఆయన పంపిణీ చేశారు. అందులో 25 మందికి 28,83,778 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను, ఒకరికి 61,734 విలువైన ఎల్ఓసి పత్రాన్ని మంత్రి దుర్గేష్ స్వయంగా అందించారు. నిడదవోలు నియోజకవర్గంలో ఇప్పటి వరకు సీఎంఆర్ఎఫ్, ఎల్ఓసి మరియు ప్రత్యేక ఆర్థిక సాయం కింద మొత్తం 635 మందికి 4,85,87,498 లబ్ధి చేకూర్చామని వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ సీఎం చంద్రబాబు నాయుడుకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనలకు అనుగుణంగా హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఆరోగ్యం ఉంటేనే సంపద ఉంటుంది, అప్పుడే సమాజం సంతోషంగా ఉంటుంది. అందుకే ప్రస్తుత బడ్జెట్లో ఆరోగ్య శాఖకు సుమారు 19,000 కోట్లు కేటాయించడం జరిగింది. 863 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల బలోపేతానికి ప్రభుత్వం పెద్దపీట వేసింది అని మంత్రి దుర్గేష్ వివరించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా దరఖాస్తు చేసుకున్న తక్కువ కాలంలోనే నిధులు విడుదలయ్యేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. ప్రజల కోసం ఇంత చేస్తున్న ప్రధాని మోదీని, సీఎం చంద్రబాబు నాయుడుని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను, కూటమి ప్రభుత్వాన్ని ప్రజలంతా ఆశీర్వదించాలన్నారు. మంచి కార్యక్రమాల్లో ప్రజలు కూడా భాగస్వాములై ప్రభుత్వానికి అండగా నిలవాలని కోరారు. తద్వారా మనల్ని, సమాజాన్ని బాగు చేసుకుందామని పిలుపునిచ్చారు. వైద్య ఖర్చుల భారం నుంచి గట్టెక్కించినందుకు లబ్ధిదారులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి కందుల దుర్గేష్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్పొరేట్ స్థాయి వైద్యం పేదలకు ఉచితంగా అందేలా చేస్తున్న కూటమి ప్రభుత్వంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు లబ్ధిదారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. జారీ చేసిన వారు పీఆర్ఎఫ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి వర్యులు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 25 చెక్కులు, 28,83,778 రూపాయల చెక్కులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎల్ఓసి కింద ఒకటి, అదొక 61,734 రూపాయలు, మొత్తంగా వెరసి 29,45,512 రూపాయలు ఈరోజు చెక్కుల ద్వారా పంపిణీ చేయడం జరిగింది. ఇప్పటి వరకు సీఎంఆర్ఎఫ్ కానీ, ఎల్ఓసి కానీ, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కానీ మొత్తం నిడదవోలు నియోజకవర్గంలో 635 మందికి ఇప్పటి వరకు ఈ సంవత్సరాల కాలంలో అందించడం జరిగింది. మొత్తంగా 4,85,87,498 రూపాయలు మనం భారీ ఎత్తున ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందించడం జరిగింది. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఈ చెక్కులు క్రమం తప్పకుండా 15 రోజులకు ఒకసారి బ్యాక్ టు బ్యాక్ అవసరంలో ఉన్నటువంటి, ఆపదలో ఉన్నటువంటి వారికి చెక్కులు అందించే కార్యక్రమాన్ని మేము చేపట్టడానికి మాకు అన్ని విధాల పైనుంచి ఆదరణ చూపిస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ కార్యక్రమాలు ముందుకు సాగడానికి సహకరిస్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మొత్తంగా సమాజం అంతా ఆరోగ్యవంతమైన సమాజం ఉండాలని, హెల్దీ, వెల్దీ, హ్యాపీ సొసైటీ అనేటువంటి మాట ముఖ్యమంత్రి గారు ఎక్కువ చెప్తున్నారు. దాని ప్రకారం హెల్దీగా, వెల్దీగా ఉండాలి. హెల్త్ ఉంటేనే వెల్త్ కూడా ఉంటుంది, అప్పుడే సమాజం హ్యాపీగా ఉంటుంది అనేటువంటి మాట ముఖ్యమంత్రి గారు చెప్పేది. అందువల్ల ఎవరైతే ఇలాగ అనారోగ్యాన్ని బారిన పడి ఇబ్బందుల్లో ఉన్నటువంటి పేద వర్గాల వారు ఉన్నారో వారికి బాసటగా నిలబడి వారికి అయినటువంటి ఖర్చుల్ని మీట్ అయ్యే విధంగా ఈ చెక్కులు పంపిణీ చేయడం అనేది ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం. గతంలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రకమైనటువంటి చెక్కులు పంపిణీ కార్యక్రమం చేపడతాం. అందులో ప్రధానంగా 15 రోజులకు ఒకసారి, 20 రోజులకు ఒకసారి బ్యాక్ టు బ్యాక్ ఇవ్వటం అంటే చిన్న విషయం కాదు. చాలా ప్రాసెస్ కూడా స్పీడ్గా చేసేసి అప్లై చేసిన వాళ్ళందరికీ కూడా తొందరగా చెక్కులు ఇచ్చేటువంటి కార్యక్రమం చేపడుతున్నాం. దాంతోపాటు ఇవాళ ప్రధానంగా చూసుకుంటే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రస్తుతం జరుగుతూ ఉన్నాయి. మేము అందరం కూడా అందులో పాల్గొంటున్నాం. మొన్ననే బడ్జెట్ని ప్రవేశపెట్టారు పయ్యావుల కేశవ్ గారు, ముఖ్యమంత్రి గారి యొక్క ఆశీస్సులతోటి. ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా మనందరి తరఫున కూడా ధన్యవాదాల కార్యక్రమం చేయడానికి జరుగుతున్న ఈ క్రమంలో మీరు కూడా భాగస్వాములే ఈ ప్రభుత్వానికి అండగా నిలబడండి. తద్వారా మన సమాజాన్ని మనల్ని కూడా బాగు చేసుకుందాం అనే మాట తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జమ్మలమడుగు నియోజకవర్గ రైతులకు ఊరటనిస్తూ శనగల కందులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రం ప్రారంభం. అనంతపురం జిల్లా పుట్లూరు మండలంలో సాగునీటి కష్టాలు. అనంతపురంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై బీజేపీ నాయకుల దాడి. అబ్దుల్ కలాం ఆజాద్ 68వ వర్ధంతి. పేదలకు కొండంత అండ ముఖ్యమంత్రి సహాయ నిధి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నిఘా 2 న్యూస్.